హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సరోజినేనండి. నేను ముక్కోటి ఏకాదశికి దర్శనం చేసుకుందాం స్వామివారిని, స్వర్ణగిరి స్వామివారి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందామని వచ్చినండి. ఎంతమంది భక్తులు ఉన్నారండి. నిజంగా మన హిందువులు ఇంతగానం అందరం కలిసి మనం పండగ చేసుకున్న ఈ ఉత్తర ద్వార దర్శనానికి చిన్న పెద్ద ఎంతమంది ఉన్నారో చూడండి. ఎప్పుడూ కూడా ఈ ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనాన్ని కుటుంబంతో సహా చేసుకోండి. అందరూ కూడా ఉపవాసం ఉండి ఈవినింగ్ పూట వస్తున్నారండి. చిన్న పెద్ద అందరూ కలిసి మనం హిందువులమైతే దీన్ని ముందుకు తీసుకెళ్లాలండి. ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ లేదండి, ఎక్కడా తక్కువ లేదు. కాకపోతే ఆయన భక్తులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్వర్ణగిరిని అయితే దర్శించుకోవాలండి. అంత అందంగా ఉంది ఈ లైట్ల కాంతులు అయితే. ఈ దీపాల కాంతిలో ఉన్న స్వామివారిని చూస్తుంటే మాత్రం నిజంగా రెండు కళ్ళు చాలుతాయండి. నాకైతే తృప్తిగా ఉంది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. తిరుమల వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి తిరుమల వెళ్ళినంత ఫీల్ అవ్వండి. అందరూ కూడా ఈ ముక్కోటికి ప్రజలందరూ కూడా ఎప్పుడు మన హిందూ తత్వాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇక్కడ మంచిగా దీపాలు కూడా పెట్టుకుంటున్నారండి. నాకు తెలియదు ఇక్కడ దీపాలు పెట్టుకుంటున్న సంగతి. నిజంగా నేను పిండి దీపారాధన చేసేదాన్నండి. ఎందుకనంటే నాకు థ్యాంక్ యూ. వీడియో తీయచ్చా మిమ్మల్ని? మీకు ఎలా ఉందా?